వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ వల్లూరి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వెంకటపాలెంలో ఉన్న టీటీడీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి. ఇది విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. విజయవాడ టు అమరావతి వెళ్ళే రూట్లో ఉంటుంది. బ్యారేజ్ దిగాక రైట్ సైడ్కి వెళ్తే ఈ టెంపుల్ వస్తుందండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి బస్ ఫెసిలిటీ అయితే లేదండి. మీ ఓన్ వెహికల్స్ బైక్ ఆర్ కార్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. ఆటో క్యాచ్ చేయాలంటే ఓలా అయితే బెస్ట్. ఓలా, ఊబర్ అన్ని సర్వీసులు ఈ టెంపుల్కి వెళ్తాయి. బట్ రిటర్న్కి బుక్ అవ్వటం అయితే కొంచెం కష్టం, టైం టేకింగ్, బట్ డెఫినెట్గా బుక్ అవుతాయి. ఇక్కడికి ఎప్పుడైనా సాటర్డే కనీసం వెళ్ళడానికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే, నా పర్సనల్గా. ఈ టెంపుల్ మీకు గుర్తుంటే పాల్గొన పౌర్ణానికి, హోలీ పౌర్ణానికి సీఎం గారు ఇక్కడ పూజలు చేశారు, స్పెషల్ పూజలు. లోపల మూల విరాట్ అయితే ఎంత బాగుంటారో అండి. తిరుమలలో స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటారు. నాకు వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అంతకుముందు 2017, 18, 19 ఆ టైంలో నేను ఇయర్కి 3 టైమ్స్ 4 టైమ్స్ వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి తిరుమలకి. దర్శనం ఆ డేస్ అన్నీ చాలా మిస్ అవుతున్నాను. అన్నిసార్లు చూశాను స్వామివారిని, ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో, అన్నిసార్లు చూశాను అనమాట. ఆ డేస్ అన్నీ చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే నాకు సేమ్ తిరుమల వెళ్ళిన ఫీలే వచ్చింది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి మేము తిరుమల వెళ్ళలేము, అక్కడ అంతా నడవలేము, అంత దూరం జర్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఉంటే ఈ టెంపుల్కి తీసుకురండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు డెఫినెట్గా చెప్తారు మంచి టెంపుల్కి తీసుకొచ్చావని. సేమ్ తిరుమల వైబ్సే ఉంటాయండి. అక్కడ దొరికే లడ్డు ఇక్కడ దొరుకుతుంది, క్యాలెండర్స్ దొరుకుతాయి. మొత్తం టెంపుల్ అంతా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ సాటర్డే నేను వెళ్ళిన రోజైతే అన్నదానం జరిగింది. డైలీ జరుగుతుందంట. డైలీ అయితే నేను చూడలేదు, కానీ సాటర్డే అయితే ఎగ్జాక్ట్ 12కి అన్నదానం స్టార్ట్ చేస్తారు. ఫార్ అవే నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.